British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. జామున రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. రెక్టర్ స్కేల్ పై అయితే 5 నుంచి 5.3గా అయితే ఈ భూకంపం వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జనరల్గా ఇంత తీవ్రతతో వచ్చిన భూకంపం ఈ మధ్య కాలంలో ఇదే అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మాత్రం బోర్బండలో కొంత అంటే చాలా తక్కువ తీవ్రతతో భూకంపం వచ్చింది. అంటే జస్ట్ ట్రీమర్స్ లాగా అనమాట, జస్ట్ కదిలిక వచ్చింది అని అంటారు కదా, వచ్చినట్టుంది అని తెలిసేంత మాత్రమే తీవ్రత. అంటే 3% తీవ్రత మాత్రమే లాస్ట్ ఇయర్ బోర్బండలో వచ్చింది. కానీ ఈరోజు వచ్చినటువంటి భూకంపం మాత్రం 5.3 అని అంటే ఇది చాలా ఎక్కువగానే అని చెప్పొచ్చు. యాక్చువల్లీ అంటే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఇది ఏది జరగకపోయినా సరే 5.3%గా ఈ భూకంప తీవ్రత ఉంది అంటే కొంచెం బాగానే వచ్చినట్టు అనేసి కూడా జియోలజికల్ ఆర్ శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే స్పష్టంగా ఈ భూ ప్రకంపనలు చాలా చోట్ల కనిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల కూడా. ఇది భూకంపం కేంద్రం కూడా మేడారం, ఎగ్జాక్ట్లీ మేడారం ప్రాంతంలోనే ఈ భూకంపం కేంద్రం కనిపించింది. కాబట్టి ఆ రేడియస్ ఏదైతే భూకంప తీవ్రత ఉంటుందో, ఎక్కడైతే భూకంపం సంభవించిందో ఆ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి 220 కిలోమీటర్ల వరకు ఆ రేడియస్ అంతా కూడా ఈ భూ ప్రకంపనలు కనిపించిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే మేడారం ప్రాంతం నుంచి ఇటు వరంగల్ కావచ్చు, వరంగల్ ఎగ్జాక్ట్లీ ఏ ప్రాంతాల్లో అంటే మనకు ఈ తెలంగాణలో ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉంది. కాబట్టి ఇది పూర్తిగా ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. అండ్ మన తెలంగాణ రాష్ట్రానికి విషయానికి వస్తే మాత్రం హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ భూకంప తీవ్రత కనిపించింది. అంటే భూమి కంపించినట్టు తెలిసింది. అది ఎక్కడ అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాలో కొంత భూ ప్రకంపనలు అయితే స్పష్టంగా కనిపించాయి. అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో అయితే వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో అయితే భూమి కంపించింది. మొత్తం హైదరాబాద్ అండ్ రంగారెడ్డి అనుకుంటే మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాల్లో కాదు, కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఈ భూ ప్రకంపనలు కనిపించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అండ్ వరంగల్ జిల్లా అంటే ములుగు జిల్లాలో భూకంప కేంద్రంగా ఉంది. కాబట్టి ములుగు, హన్మకొండ, భూపాల జిల్లాతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపించిన పరిస్థితి. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మేడారంలోనే ఈ భూకంప కేంద్రం ఎందుకు అనేటువంటిది మాట్లాడినప్పుడు ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ భూకంపం వచ్చింది అనేటువంటిది కనుగొన్న సిట్యుయేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకో టాక్ ఏం వినిపిస్తుంది అంటే మొన్న ములుగు ప్రాంతంలో అటవీ పూర్తిగా అంటే మొన్నటి అమెరికాలో వచ్చే ఏవైతే
అప్పుడప్పుడు సుడిగుండాలు అంటాం కదా, అట్లాంటిదే ములుగు జిల్లాలో కూడా మొన్న వర్షాలు పడ్డప్పుడు పూర్తిగా అడవి ప్రాంతంలోనే ఇట్లాంటిది వచ్చి లక్షలాది చెట్లు నేలమట్టమైపోయాయి. శాస్త్రవేత్తలు ఇంకా కూడా ఎందుకు అనేటువంటిది కనుక్కునే ప్రయత్నం అయితే ఇంకా చేస్తున్న పరిస్థితి. దీనికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు అక్కడ మొన్ననే ములుగు జిల్లాలో అక్కడనే లక్షలాది చెట్లు నేలమట్టమయ్యాయి. దానికి రీజన్ వెతుకుతున్న టైంలోనే ఇప్పుడు ములుగు కేంద్రంగానే ఇప్పుడు భూ ప్రకంపనలు కూడా సంభవించాయి. కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి దానికి దీనికి ఏమన్నా రీజన్ ఉందా, ఇక్కడే ఎందుకని భూకంప కేంద్రం ఏర్పడింది? అండ్ తెలంగాణ కూడా ఆల్వేస్ భూకంపాలకు చాలా దూరంగా ఉంది. అంటే 20 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద భూ ప్రకంపన వచ్చింది. కాబట్టి మరి దీనికి రీజన్ ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం అయితే శాస్త్రవేత్తలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ స్పష్టంగా 225 కిలోమీటర్లు భూకంప కేంద్రం అంటే మేడారం దగ్గర నుంచి ఈ మేడారం ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం ఉంది. కాబట్టి అక్కడి నుంచి పూర్తిగా దాని చుట్టూరుగా ఉన్నటువంటి 220 కిలోమీటర్ల పరిధిలో పూర్తిగా భూమి కంపించింది. స్పష్టంగా అంటే ప్రజలైతే దాన్ని విట్నెస్ చేసిన పరిస్థితి. అండ్ చాలా మందికి అయితే కొన్ని అంటే వరంగల్, ఎస్పెషల్లీ వరంగల్, ములుగు ఈ ప్రాంతంలో అయితే స్పష్టంగా కనిపించింది. 7:30 అంటే చాలామంది వాళ్ళ పనులలో నిమగ్నం అయిపోయి ఉంటారు. తెల్లవారిపోయింది కాబట్టి చాలామందికి స్పష్టంగా ఇది కనిపించింది. దీంతో భయంతో చాలామంది బయటకు పరుగులు తీసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ప్రజలు అంటే 5.3 తీవ్రత ఉన్నప్పుడు మళ్ళీ అంటే ఆఫ్టర్ 3 months కూడా రావచ్చు అనేది కూడా శాస్త్రవేత్తలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే అది ఇంకా మైల్డ్గా చాలా తక్కువగా ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అంటే మళ్ళీ ఇంకోసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని శాస్త్రవేత్తలు అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. అండ్ తెలంగాణ యాక్చువల్లీ చాలా తక్కువగా మనకు భూకంపం అనేది చాలా అంటే చాలా రేర్గా వస్తుంది. సో మరి ఎందుకని తెలంగాణలో ఇట్లా వచ్చింది? బికాస్ డిఆర్డిఓ సెంటర్స్ కావచ్చు, చాలా అంటే ఏవైతే సైంటిఫిక్గా కనుక్కునే కేంద్రాలు ఏవైతే ఉంటాయో మన హైదరాబాద్లోనే చాలా వరకు ఎస్టాబ్లిష్ చేసి ఉంటాయి. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇక్కడ భూకంపం వచ్చే ప్రాంతం కానే కాదు, భూకంపాలు అసలు సంభవించవు. కాబట్టే ఇక్కడ మనం చూడొచ్చు ఎనీథింగ్ అంటే ప్రజలకు అనుగుణంగా ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, అండ్ ఈ ఫ్యాక్టరీస్కి కూడా ఎట్లాంటి నష్టం వాటిల్లదు అని కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఇట్లా భూకంపాలు సంభవించవు. కాబట్టి సేఫ్ జోన్గా మన తెలంగాణ రాష్ట్రాన్ని భావిస్తూ ఉంటారు. దక్కన్ ప్లాట్యూ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సేఫ్ జోన్గా ఉన్నటువంటి ప్రాంతం అని చాలా ఇండస్ట్రీస్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా మన తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయడానికి చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ భూకంపం 5.3 తీవ్రతగా నమోదైంది. కాబట్టి మొన్న ములుగు ప్రాంతంలోనే ఇట్లా లక్షలాది చెట్లు నేలమట్టమైన పరిస్థితి. ఆ తర్వాత అక్కడే భూకంపం సంభవించింది. మరి వీటన్నిటికీ ఏమైనా లింక్ ఉందా అనే చర్చ మాత్రం నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలే ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి. సైంటిఫిక్గా చాలా వరకు శాస్త్రవేత్తలు చెప్పేటటువంటి అనాలిసిస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ ప్రజలు కేవలం అంటే మన పరిధిలో ఉన్నటువంటి ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉంటాం. కాబట్టి మరి ఎందుకు తెలంగాణలో జనరలీ మనకు అసలు రానే రాదు భూకంపం, అట్లాంటిది 5.3 అంటే చాలా ఎక్కువగా వచ్చినట్టే కదా అనేటువంటి టాక్ అయితే వినిపిస్తోంది. అండ్ ప్రజలైతే కొంత భయంతో బయటకు పరుగులు తీసిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా